సమస్యలు దాదాపు 2 సంవత్సరాలు అయిపోయింది. మరి ఉద్యోగుల సమస్యలు కూడా మీకు మేము ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి ఒక్కరోజు కూడా విరామం లేకుండా గత 2 సంవత్సరాల నుంచి వారు ఒక్కరోజు కూడా లీవ్ తీసుకున్నట్టయితే మేము గమనించలేదు సార్. ఖచ్చితంగా మీరు దాదాపు ఒక 2 దశాబ్దాల పాటు ఒక యంగ్ అండ్ డైనమిక్ సీఎం ఈరోజు దేశంలో ఉప్పల్ స్టేడియంలో చూసినాం. మెస్సీతో పోటీ పడే విధంగా మరి మీరు ఒక వార్మప్ చేసి ఒక ఫుట్బాల్ ప్లేయర్గా ఏ రకంగా అయితే పనిచేశారో ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని మాకు చాలా నమ్మకం సార్. మీ అంత ఫిట్ ఉన్న సీఎం దేశంలో అట్లాగే ఆ ఫిట్ తెలంగాణను, ఎకనామికల్ ఎంపవర్మెంట్ తెలంగాణను బీద ప్రజల కోసం మీరు అవిశ్రాంతిగా పనిచేస్తున్నారు. దానికి మా వంతుగా చేదోడు వాదోడుగా ఖచ్చితంగా ఈ రాష్ట్ర అభివృద్ధిలో మేము వెంట ఉంటామని మీకు హామీ ఇస్తూ ఇప్పుడు మా రాష్ట్ర అధ్యక్షులు అన్న ఏలూరు శ్రీనివాసరావు గారిని సభను ముందుకు నడిపించాల్సిందిగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ 2026 డైరీ మరియు క్యాలెండర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నాతో పాటు పాల్గొన్న రాజ్యసభ సభ్యులు మిత్రులు అనిల్ కుమార్ యాదవ్ గారు, రామగుండం శాసన ఉద్యోగులు, వివిధ కార్పొరేషన్లలోని ఉద్యోగులందరికీ కూడా నూతన సంవత్సరము సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈ నూతన సంవత్సరం, ఈ సంక్రాంతి పండగ 4 కోట్ల తెలంగాణ ప్రజలకు, ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ కూడా మంచి జరగాలని, మంచి రోజులు రావాలని, మనందరం కలిసికట్టుగా పనిచేసి మన మీద ఎంతో విశ్వాసంతోనే అవకాశం ఇచ్చిన ప్రజలకు ఇంకా మెరుగైన సేవల్ని అందించాలని నేను భావిస్తున్నా. ఈరోజు 2-3 అంశాలను మాత్రమే నేను ప్రస్తావించదలుచుకున్నా. చాలామంది సంఘాల నాయకులు ప్రభుత్వంతో కుమ్ముక్కైనరా అని అంటున్నారు. మనమందరం ఒక కుటుంబం. కుటుంబంలో కుమ్ముక్కులు ఏముంటాయి? మేము ఏం హామీలు ఇచ్చినా, ఏం పథకాలు తీసుకొచ్చినా, ప్రజలకి ఏ మేలు జరగాలన్నా, ఏ మేలు చెయ్యాలన్నా నిర్ణయాలు మేము చేస్తే, కుటుంబ సభ్యులందరూ ఉమ్మడి కుటుంబంలో కలిసి ఉంటే అసూయ పడేవాళ్ళు, కడుపులో విషం ఉండేవాళ్ళు, వాళ్ళ కళ్ళల్లో ఒక రకమైన ద్వేషాన్ని నింపుకొని మన వైపు చూసేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. దేవతలు యాగాలు చేసినప్పుడు శుక్రాచార్యుడు రాక్షసులకు కులగురు, మారీచుడు లాంటి రాక్షసులు దేవతలు చేసే యజ్ఞాలను ఎప్పుడు భగ్నం చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అట్లనే ఈరోజు కూడా ఒక శుక్రాచార్యుడు ఫామ్ హౌస్లో ఉండి మారీచుడు ఇలాంటి రాక్షసులు అసెంబ్లీకి వచ్చి